రావటం వల్ల మేము సత్యవాళ్ళం బతికిను మనుషులమే కొద్దిగా అటు పారిపోయిను. ఇల్లులో ఏమి ఆశించేది లేదు, మాకు అంతా ఆగమైపోయింది. కట్టుకున్న బట్టలతో నెట్టపోయినా అట్టే ఉన్నాం, కానీ ఇంట్లో ఒక వస్తువు కూడా లేదు. గొడ్లు కూడా పోయినాయి, ఆఖరికి గొడ్లు కూడా ఇప్పుకోలేకపోయాను పరిస్థితి. తలుపులు పోయినాయి, దారబంధాలు పోయినాయి, ఇంట్లో ఒక వస్తువు వండుకోవటానికి కూడా లేదు. ఎవరో మీకు దగ్గోలు పెడితే మేము తినేటట్టు ఉన్నాం. ఇప్పుడు మా పరిస్థితి అర్థం చేసుకోండి దయచేసి. ఎవరు రాలా, అధికారులు ఎవరు రాలా, మా కోసం పట్టించుకునే వాళ్ళే లేరు మమ్మల్ని. ఇక్కడ రైతులే వచ్చి కొద్దిగా అన్నం పెట్టి పోతున్నారు, అందరికీ వండి వాళ్ళని తిందూరండి అని పిలుస్తున్నారు. పోతను వస్తను ఆ ముద్ద తింటాను, వచ్చి మా పని మేము చేసుకుంటున్నాం. దయచేసి మీరు గమనించండి మమ్మల్ని, మాకు న్యాయం చేయండి ఈ ప్రభుత్వం. అన్ని కొట్టకపోయి పెద్ద పెద్ద మొద్దులు వచ్చి అన్ని కొట్టుకొని పోయినాయి. మనుషులు ఆడవాళ్ళం ఆడే ఊరికి